ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఈ రాశి వారికి జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి. అలాగే మేషరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా తెలివి గలవారు. వీరు ఎప్పుడు కూడా మనోధైర్యంతో ముందుకు వెళ్తూ అందరినీ మెప్పించేలాని ఎంతో ధైర్యంతో ప్రతి ఒక్క పనిలో అన్ని పనులను చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తైతే ఉంటారు ఈ రాశివారు. అదేవిధంగా వీరికి ఓపిక, శ్రద్ధ, సహనం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఒకదాని తర్వాత ఒకటి వీరిని పలకరిస్తూ వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా చాలా చక్కగా ఛేదిస్తూ ఉంటారు. ప్రతి సమస్యకు కూడా వీరి నుండి పారిపోయేలా చేస్తారు. కానీ ఆ సమస్య నుండి వీరు ఏమాత్రం ఎప్పటికి కూడా భయపడరు, తప్పించుకోవాలని కూడా చూడరు. అంత దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేషరాశి వారికి వీరు ఏదైనా కానీ వీరికి అనిపిస్తే మాత్రం ఎదుటివారి మొహం పైన చెప్తారు. కానీ మనసులో ఒకటి కూడా లోపల ఒకరు పెట్టుకోరు అనేటువంటి మాత్రం ప్రతి ఒక్కరి కూడా చాలా చక్కగా కలుపుకొనితనంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా మనవారే అని చెప్పి దగ్గరికి తీసుకుంటూ ఉంటారు ఈ మేష రాశివారు. అయితే ఈ రాశివారు ఎవరైనా కానీ ఏదైనా కానీ ఒక మాట అనాలంటే వీరిని మాత్రం ఎదుటి వారిని భయపడుతూనే ఉంటారు. ఎందుకంటే వీరు చాలా గంభీరంగా ఎదుటి వారికి భయపడే విధంగా ఉంటారు. ఎక్కడ కూడా ఏ విధంగా కూడా తగ్గరు. అంటే ఎటువంటి సిచ్యువేషన్లు ఎదురైనప్పటికీ కూడా ఏ విషయంలో మాత్రం వీరు తప్పు లేకుంటే దేనికి కూడా తల వంచరు అన్నమాట. ఏ విషయమైనా సరే తప్పుంటే తప్పుని చెప్తారు, ఒప్పుంటే ఒప్పుని చెప్తారు. కానీ ఏ విషయంలోని సరే భయం లేకుండా ఎవరికైనా సమాధానం ఇస్తూ ఉంటారు. అయితే ఏదైనా ఒక విషయంలో కూడా తప్పు అనిపిస్తే అది చాలా అంటే పెద్దవారైనా కానీ ఎదుటి వారిని దాన్ని తప్పు అని చెప్పేస్తారు. కానీ దేనికి భయపడరు. వీరు అంత ధైర్యంతో ఉంటారు. అలాగే వీరికి ఇక రేపటి నుంచి అయితే ఎదుటివారితో అంటే కొంచెం ఎదుటివారితో ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. వీరికి రేపటి రోజున వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి మంచిది ఎప్పుడు కూడా కొన్ని బంధాలు అయితే కొంతమంది విడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది ఏంటంటే మన వాళ్ళే కదా అని మనం తెలిసి తెలియక ఏదైనా తప్పు చేశామన్నట్లుగా కొంతమంది మనకు పట్టించుకోరండి. అదే తప్పుడు మాటకు కొంతమంది ఏమో తప్పుడు మాటగా అన్నట్లే దాన్నే సీరియస్గా తీసుకొని జీవితాంతం కూడా మనపైన ద్వేషాన్ని పెంచుకొని మనపైన మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి మన కోపాన్ని మన దూరంగా ఉంచుకోవాలి. బంధాలు అనేవి నిలబడుతూ ఉంటాయి. కాబట్టి మన కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం అయితే చాలా మంచిది. ఎందుకంటే మన కోపమే మన శత్రువు అని అంటారు. కాబట్టి మన కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవడం వల్ల మనకు బంధాలు అనేవి నిలబడతాయి. ఏదైనప్పటికీ రేపటి రోజున బంధాలు దూరం చేసుకోకూడదు అన్నట్టుగా రేపటి రోజు మీకు ఏదైనా కానీ ఒక సందర్భంలో మీకు కోపం వస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే ఆర్థిక పరంగా దృఢంగా కూడా ఉంటారండి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే
వారి ద్వారా మీ ధనాన్ని రేపటి రోజున మీరు తిరిగి పొందుకోబోతున్నారు. రేపటి రోజున మీకు చేతి నిండా ధనం అని అందేట్లుగా ఛాన్సెస్ అనేది కనిపిస్తుంది. అంటే మీకు అనుకూలమైన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. గ్రహస్థితులు అనేవి అనుకూలంగా ఉన్నాయని ఈ మేషరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా మీకు కొంత మెరుగు అనేటువంటి అవకాశాలైతే మీకు కలగబోతున్నాయి. ఇక అన్ని అవసరాలకు సరిపడా మీ కుటుంబ అవసరాలకు సరిపడా ధనమైతే మీకు తప్పకుండా లభించబోతుంది. ఒక మంచి బంధం అంటే మీ మనసు కోరుకునే విధంగా ఎదుటి వ్యక్తుల ప్రవర్తన వల్ల మీ మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. వారు ఎవరైనా కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ భాగస్వామి కావచ్చు, మీతో ఏదైనా ఎవరైనా కొంచెం ప్రేమపూర్వకంగా మీ స్నేహితుల పరంగా ఉండేటువంటి వారు మీతో సంతోషకరమైనటువంటి వార్తలు అందించడం ద్వారా మీకు ఉండేటువంటి ఏదైనా తొలగిపోతుందన్నమాట. సమస్య ప్రతిరోజున మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మీకు ఎవరైతే దగ్గర వారు ఉంటారో లేదంటే మీ కుటుంబ సభ్యులు కానీ పరిష్కరించుకున్నటువంటి సమస్యల ద్వారా ఉండేటువంటి కోపాలు, టెన్షన్లు అన్నీ కూడా ఈ సమస్యలు అనేవి అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారికి ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం రోజున వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ మేషరాశి వారికి ఈ రోజున వ్యాపారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని మన పండితులు చెబుతున్నారు. అయితే మిత్రుల విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే డబ్బు మాత్రం నష్టపోతారు. నిరుద్యోగులకు మంచి జాబ్ లభించే అవకాశాలైతే ఈ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రేమ, పెళ్లి వ్యవహారాలు అయితే కలిసి వస్తాయి. ఇక మీకు మంచి ఆదాయం కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మేషరాశి వారికి సమాజంలో ఆఫీస్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతున్న సమస్యలను కూడా ఈ సమయంలో పరిష్కారం లభిస్తాయి. ఉద్యోగస్తులకు పరిష్కారం అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్తో పాటు వేతనం పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టేందుకు ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వారికి అనుకోకుండా బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదిరే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే గతంలో వివిధ కారణాల వలన నిలిచిపోయిన పనులు అన్నీ కూడా ఈ రోజున పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనుల్లో కూడా పురోగతి ఉంటుంది. కనుక ఈ మేషరాశి వారికి ఈ రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడబోతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన మంగళవారం రోజున వీరి శుభ అశుభ ఫలితాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా మీ యొక్క అనుకూలమైన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో, ప్రతికూల పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో పూర్తిగా తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూడాలి. ఎందుకంటే ఈ వీడియో ద్వారా మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.